నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాసుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ అంటే చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్. ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి రాశి లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు సప్తమ స్థాన గోచారంలో ఉన్నారు. సప్తమ నుంచి అష్టమానికి డిసెంబర్ 20న వెళ్ళడం. తర్వాత అక్కడ ఆయన ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక రకంగా అంటే వృషభంలో అష్టమంలో ఆల్రెడీ కుజుడు ఉండి ఉంటారు. డొమెస్టిక్ ఫ్రంట్లో బాగా డిస్టర్బెన్సెస్ రావడం, తల్లి పరంగా కానీ, భార్య పరంగా కానీ, మదర్ ఇన్ లా పరంగా కానీ, మదర్ రిలేటెడ్ ఫిగర్స్ పరంగా కానీ డిస్టర్బెన్సెస్ రావడం, గొడవలు కొట్లాటల దాకా వెళ్ళడం, మెంటల్ అన్రెస్ట్ రావడం, స్ట్రెస్, నరాలు ఒత్తిడి, హెడేక్స్ అటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది వృషభం వాళ్ళకి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అటువంటి కాస్త మాట తీరు ఉపయోగించి కాస్త గొడవలు, వర్బల్ ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుంటుంది. ఇటువంటివి జరగడం కారణం చేత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆ స్ట్రెస్, యాంగ్జైటీ మొదలవడం వలన హెడేక్స్, తర్వాత ఏదన్నా కాస్త రెస్ట్ లేకపోవడం, తర్వాత ఫీవర్స్ రావడం, ఇంటర్నల్ ఫీవర్స్ రావడం, ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ రావడం, జనరల్గా మీకేమవుతుందంటే అన్హైజీనిక్ సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి అంతవరకు తీసుకెళ్ళి ఉంచే అంత లైఫ్లో ప్రెషర్డ్ సిచ్యువేషన్స్ రావడం, యూటీఐ రిలేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఫీవర్స్, తర్వాత స్కిన్ రిలేటెడ్ ర్యాషెస్, ఫీవర్స్, తర్వాత ఏదైనా కాస్మెటాలజిస్ట్ని కానివ్వండి, డర్మటాలజిస్ట్ని కానివ్వండి చూడవలసిన అవసరం రావడం, ఇలాంటివి జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మీకు ఆయన సప్తమ నుంచి అష్టమానికి ట్రాన్సిట్ అవుతారు. మీకు పంచమాధిపతి బుధ భగవానుడే అవుతారు కాబట్టి కన్య. సో సప్తమ అష్టమానికి ఆయన మూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా మీకు అష్టమంలో ఆల్రెడీ కుజుడు ఉంటారు కాబట్టి అక్కడ మీకు రకంగా అంటే మీరు చేయవలసినది టైంకి చేయలేకపోవడం, ఫోకస్ ఉండకపోవడం, ఆలోచన విధానం సరిగ్గా ఉండకపోవడం, థాట్ ప్రాసెస్ సరిగ్గా ఉండకపోవడం, చదివింది గుర్తుండకపోవడం, పరీక్షలో పెట్టలేకపోవడం, ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్సెస్ రావడం, మాట తీరు సరిగ్గా లేకపోవడం, లేకపోతే మాటతో యుద్ధాలు జరపవలసిన అవసరం రావడం, ఎడ్యుకేషన్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కొంచెం అటువంటి కీలకమైన స్థానాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వర్బల్ ఆర్గ్యుమెంట్స్ జరగడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అదే ప్రేమపూర్వకంగా కూడా చాలా వరకు శాంతంగా మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది.
మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు సప్తమాధిపతి కుజభగవానుడు అవుతారు కాబట్టి ఆయన ఆల్రెడీ అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్ట్రెస్, యాంగ్జైటీ రిలేటెడ్, డొమెస్టిక్ ఫ్రంట్, డొమెస్టిక్ హ్యాపీనెస్ లేకపోవడం, ఎదిరించడం, మనుషులు వచ్చి మీద పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ పరంగా కూడా కాస్త ఒక్కొక్కసారి కాస్త అంటే మజల్ పవర్ యూజ్ చేయడం అంటే నీకు తెలీదు అని గబుక్కునే చేయలాగడం, అది ఏంటి అట్లాగా ప్రవర్తించారు అని అవతల వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం లాంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది అంటే అయిపోతాయని కాదు అని అర్థం. ఆస్కారాలు అలా ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి ఆ హెడ్జప్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అది జరగకుండా చూసుకుంటాం కాబట్టి, జాగ్రత్త పడతాం కాబట్టి, అట్లా అన్నప్పుడు అరే నేను చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి వెంటనే మనం కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే అటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి, డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించడం లాంటివి చేస్తాం కాబట్టి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే శని అవుతారు కాబట్టి నవమ దశమాధిపతులు ఆయన లాభస్థానానికి ఉన్నారు కాబట్టి ఒక్క స్పెక్ట్రం మీకు బాగుంటుంది. శని భగవానుడు దయచేత మీకు గత 4 నెలలుగా కానీ మూవ్ అవ్వని పనులన్నీ కూడా మూవ్ అయిపోవడం, ఎంప్లాయ్మెంట్ పరంగా, బిజినెస్ పరంగా కూడా చాలా బాగుండడం, మీరు ముందుకు వెళ్ళి ఒక డెసిషన్స్ తీసుకోవడం, కాంట్రాక్ట్స్ కానీ, డీల్స్ కానీ, బిజినెస్ ముందుకెళ్ళడం, కాస్త ఫైనాన్సెస్ చేతికి రావడం, డబ్బుకి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకపోవడం, బిజినెస్ పరంగా కూడా గ్రోత్ ఉండడం, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, కొత్త క్లయింట్స్ తో రిలేషన్స్ అంటే బిజినెస్ టైఅప్స్ ఏర్పడడం, ఇలాంటివి జరగడానికి ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకైతే బాసెస్ యొక్క సపోర్ట్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ యొక్క సపోర్ట్ దొరకడం, తర్వాత వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి నేర్చుకోవడానికి మంచి మాట వాళ్ళు చెప్పి మీ ఎదుగుదలకి వాళ్ళు తోడ్పడడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు మారాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మారొచ్చండి, ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ ఒక్కసారి చార్ట్స్ చూపించుకున్న తర్వాతనే, ఎందుకంటే అవి డేట్స్ కనుక సెట్ అవ్వకపోతే మళ్ళీ గబుక్కున్న మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా పెద్దగా బాగుండలేదు కాబట్టి అది బ్యాక్ ఫైర్ అవడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి మీరు అవసరం అనుకుంటే, మీకు చెప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు కాల్స్ చేసి తీసుకోవచ్చు. జాగ్రత్త. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో, మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి, ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి, బాగోకపోవడానికి, నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడానే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు, రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే, దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో, అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటల్లో ఉండడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని
హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల. మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి, అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు. మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయించి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు, అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ద రిజల్ట్. గుడ్ లక్.